life vibrant in every atom. O hidden light shining in every creature. O hidden love embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. నిన్న తీసుకున్న క్వశ్చన్ మళ్ళీ చదువుదాం యాజ్ యూజువల్ యాజ్ ఇట్ ఈస్ అవర్ ప్రాక్టీస్ సో ఫార్. The inquirer is asking, if theosophy is even half of what you say, why should there exist such a terrible ill feeling against it? This is even more of a problem than anything else. అనేది ఆయన అడిగాడు క్వశ్చన్. If theosophy is even half of what you say, why should there exist such a terrible ill feeling against it? This is even more of a problem than anything else. The answer given by theosophist, it is, but you must bear in mind how many powerful adversaries we have aroused ever since the formation of our society. As I just said, if the theosophical movement were one of those numerous modern crazes, as harmless at the end as they are evanescent, it would be simply laughed at as it is now by those who still do not understand its real purport. It is the most serious movement of this age, of most of the time-honored humbugs, prejudices, and social evils of the day. Those evils which fatten and make happy the upper 10 and their imitators and sycophants, the wealthy dozens of the middle classes, will they positively crush and starve out of existence the millions of the poor. Think of this and you will easily understand the reason for such a relentless persecution by those others who, more observant and perspicacious, do see the true nature of theosophy and therefore dread it. ఇది నేను చదివిన ఆన్సర్. కాబట్టి దీంట్లో టూకీగా చెప్పుకుంటే మీరు చెప్పింది వాస్తవము. చాలామంది మాకు ప్రత్యర్థులు ఉన్నారు, మమ్మల్ని సరిగా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఈ ఫార్మేషన్ ఆఫ్ ద సొసైటీ ఎప్పటి నుంచి అయితే ప్రారంభమైందో థియోసాఫికల్ సొసైటీ నుంచి, అప్పటి నుంచి కూడా ఇలాంటి అడ్వర్సరీస్ అంటే ప్రత్యర్థులు తయారయ్యారు అని చెప్పింది. మిగతా వాళ్ళలాగా వేలం వెర్రితో పైకి వచ్చిన చాలా మూమెంట్స్తో కంపేర్ చేస్తే ఇది చాలా చాలా కాలం మన్నేది, చాలా సత్యవంతమైనది అని మా అభిప్రాయం అని చెబుతోంది. సో అందుకని స్వతహాగా దీంట్లో థియాసఫీలో సీరియస్ మూమెంట్ ఇది అని. సీరియస్ మూమెంట్ అంటే ఇది కూడా అల్లా టప్పాగా వచ్చింది కాదు, ఆషామాషిగా వచ్చింది కాదు, చాలా సీరియస్ మూమెంట్. ఒక విప్లవాత్మకమైన మార్పు రావడం కోసం ఏర్పడిన సంస్థ ఇది. కాబట్టి ఆల్రెడీ ఉన్న సంస్థలకి లేకపోతే కొన్ని మతముల అభిప్రాయాలకి ఇది ఎదురుగా ఉంది కాబట్టి, ఎదిరిస్తోంది కాబట్టి, ఇది కాదు సరి అయిన పద్ధతి అని చెబుతోంది కాబట్టి చాలామంది ఈ ప్రత్యర్థులు తయారయ్యారు. అలాగే డబ్బున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళని అనుకరించే వాళ్ళు, వాళ్ళని పొగిడే వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా, ఎవరైతే డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళలో కూడా వాళ్ళందరూ కూడా ఒక రకమైన దగ్గరికి చేరి, వాళ్ళందరూ ఒక గ్రూపులో చేరి దీన్నంతా ఎదిరించారు. వాళ్ళు ఏం చేస్తున్నారు సక్సెస్ఫుల్గా అంటే బీద వాళ్ళని నలిపి అవతల పారేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కాదు, ఇలా కాదు, కూడదు, సోషల్ ఈవిల్స్ అన్నీ మనం దూరం పెట్టాలి, దురభిప్రాయంతో దేన్ని అర్థం చేసుకోకూడదు. కాబట్టి ఇవన్నీ మేము చెబుతున్నాం కాబట్టి మాకు సహజంగానే చాలామంది ప్రత్యర్థులు ఉన్నారు అనే విషయం చెప్పింది ఆవిడ. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. Enquirer is asking, question of the day, we start here. Do you mean to tell me that it is because a few have understood what theosophy leads to that they try to crush the movement? Do you mean to tell me that it is because a few have understood what theosophy leads to that they try to crush the movement? But if theosophy leads only to good, surely you cannot be prepared to utter such a terrible accusation of perfidious heartlessness and treachery even against those few.
Do you mean to tell me that it is because a few have understood what theosophy leads to that they try to crush the movement? కొంతమందికి థియోసఫీ నిజంగా సత్యవంతంగా ఎక్కడికి తీసుకువెళుతుంది దాని యొక్క ఉపయోగం తెలిసినందువల్ల, చివరి సెంటెన్స్ అబ్జర్వెంట్ అండ్ పర్స్పికేషియస్ అని చెప్పింది కాబట్టి అలా ఉన్నారు కాబట్టి కొంతమంది అలా ఉన్నారు కాబట్టి అందుకని మీరు అనుకుంటున్నారా వాళ్ళు ప్రత్యర్థులుగా తయారయ్యారని? డూ యూ మీన్ టు టెల్ మీ దట్ ఇట్ ఈస్ బికాస్ ఇఫ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ థియాసఫీ లీడ్స్ టు దట్ దే ట్రై టు క్రష్ ద మూవ్మెంట్. ఈ సమాజం యొక్క మూవ్మెంట్ని, ఈ సమాజంలో జరిగే మార్పులు తీసుకురావడానికి తెచ్చే ప్రయత్నాన్ని వాళ్ళు అందుకని ఆపుతున్నారని అనుకుంటున్నారా అంటుంది. బట్ ఇఫ్ థియాసఫీ లీడ్స్ ఓన్లీ టు గుడ్, but if theosophy leads only to good, surely you cannot be prepared to utter such a terrible accusation of heartlessness and perfidious and treachery even against those few. ఆ కొద్ది మంది మీద కూడా ఒకవేళ దివ్య జ్ఞానము మంచి కొరకే ఉండేటైతే, మంచి కోసమే పనిచేసేటైతే, అలాగా నిర్దయతో, హృదయం సరిగ్గా ప్రేమతో నిండకుండా, అలాగే ట్రెచరీ అంటే వాళ్ళకి అన్యాయం చేసేట్టు, వాళ్ళకి చాలా కీడు చేసేట్టు, ట్రెచరస్ అంటే చాలా ప్లాన్ చేసి వాళ్ళు ఇది చేయడం, కీడు చేయడం, అలా మీరు మాట్లాడకూడదు కదా అంటోంది. బట్ అంటున్నాడు ప్రశ్నకుడు, బట్ ఇఫ్ ద థియాసఫీ లీడ్స్ ఓన్లీ టు గుడ్, షూర్లీ యూ కెనాట్ బి ప్రిపేర్డ్ టు అటర్ సచ్ ఎ టెరిబుల్ అక్యూజేషన్ ఆఫ్ పర్ఫీడియస్ హార్ట్లెస్నెస్. చాలా ఎక్కువగా నిండిపోయిన, నిర్దయతో నిండిపోయిన మీ హృదయాలతో మీరు ఇలా మాట్లాడకూడదు కదా. అలాంటి టెరిబుల్ అక్యూజేషన్స్, చాలా భయానకంతో కూడిన అభియోగాలు చేయకూడదు కదా అని అడుగుతోంది. అలాగే ట్రెచరీతో కూడింది, ఏదో రకంగా కీడు చేయాలి ఈ కొంతమందికైనా, వీళ్ళు మనకి అగెన్స్ట్ గా మాట్లాడుతున్నారు కాబట్టి అని వాళ్ళ మీద మాట్లాడకూడదు కదా అని అడుగుతున్నాడు ఈయన. Theosophist is answering, I am so prepared. I am so prepared. On the contrary, I do not call the enemies who have had to battle with during the first 9 or 10 years of the society's existence either powerful or dangerous. I am so prepared. On the contrary, I do not call the enemies who have had to battle with during the first 9 or 10 years of the society's existence either powerful or dangerous, but only those who have arisen against us in the last 3 to 4 years. And these neither speak, write, nor preach against theosophy, but work in silence and behind the backs of the foolish puppets who act as their visible marionettes. Yet, if invisible to most of the members of our society, they are well known to the true founders and the protectors of our society. But they must remain, for certain reasons, unnamed at present. Question lo, do you mean to tell me that it is because a few have understood what theosophy leads to that they try to crush the movement? Another first question, first part of the question. But if theosophy leads only to good, surely you cannot be prepared to utter such a terrible accusation of perfidious heartlessness and treachery even against those few. సో మీరు అనుకుంటున్నట్టుగా నేను అలాంటి వ్యూహంతోనో అలాంటి మనసుతోనో లేను. ఆన్ ద కాంట్రరీ, దానికి విరుద్ధంగా ఏమిటంటే, ఐ డు నాట్ కాల్ ది ఎనిమీస్ వీ హ్యావ్ హ్యాడ్ టు బ్యాటిల్ విత్ డ్యూరింగ్ ద ఫస్ట్ 9 or 10 years ఆఫ్ ద సొసైటీస్ ఎగ్జిస్టెన్స్ either పవర్ఫుల్ ఆర్ డేంజరస్. అంటే నేను ఈ సొసైటీ పెట్టిన 8-9 ఏళ్ళు లేదా 9-10 ఏళ్లలో ఎవరైతే ఎదుర్కొన్నారో, వ్యతిరేకులుగా మాట్లాడారో వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు అని చెబుతోంది. ఐఎమ్ సో ప్రిపేర్డ్. ఆన్ ద కాంట్రరీ, ఐ డు నాట్ కాల్ ద ఎనిమీస్ హూ హ్యావ్ హ్యాడ్ టు బ్యాటిల్ విత్ డ్యూరింగ్ ద ఫస్ట్ 9 or 10 years ఆఫ్ ద సొసైటీస్ ఎగ్జిస్టెన్స్ either పవర్ఫుల్ ఆర్ డేంజరస్. సో వాళ్ళు డేంజరస్ గా ఉంటారని, అపాయకరమైన వాళ్ళని, అపాయాన్ని తలపెడుతున్నారని, అలాగే చాలా శక్తిమంతులని ఈ సొసైటీ మొదలెట్టిన 9-10 ఏళ్లలో మమ్మల్ని వ్యతిరేకించిన వాళ్ళని మేము అనుకోవటం లేదు. అయితే గత 3-4 ఏళ్లుగా కొంతమంది తయారయ్యారు. అండ్ దీస్ నీదర్ స్పీక్, రైట్, నార్ ప్రీచ్ అగైన్స్ థియాసఫీ. వీళ్ళు
థియాసఫీకి అగేన్స్ట్ గా మాట్లాడరు, థియాసఫీకి అగేన్స్ట్ గా రాయలేరు, థియాసఫీకి అగేన్స్ట్ గా బోధనలు కూడా చేయలేరు. అయితే ఈ 3-4 ఏళ్లుగా తయారైన వీళ్ళని నేను ఎదుర్కోవడానికి నేను ప్రిపేర్ అయి ఉంటా. ఎందుకంటే వన్ ఆఫ్ ద డ్యూటీస్ ఆఫ్ ద థియోసాఫికల్ సొసైటీ మెంబర్ ఈస్ టు డిఫెండ్ ద థియోసాఫికల్ సొసైటీ అండ్ థియాసఫీ. కాబట్టి దీనికి ప్రిపేర్ అయి ఉన్నా ఈ గత 3-4 ఏళ్లుగా ఎవరైతే ఈ పనులు చేస్తున్నారో, దీస్ నీదర్ స్పీక్, రైట్ నార్ ప్రీచ్ అగేన్స్ట్ థియాసఫీ. వీళ్ళు థియాసఫీకి అగేన్స్ట్ గా మాట్లాడరు, దానికి అగేన్స్ట్ గా రాయరు, దానికి అగేన్స్ట్ గా బోధనలు కూడా చేయరు. బట్ థియాసఫీ వర్క్ ఇన్ సైలెన్స్. చాలా చాప కింద నీరులాగా చాలా సైలెంట్ గా పనిచేస్తున్నారు. బిహైండ్ ద బ్యాక్స్ ఆఫ్ ద ఫూలిష్ పపెట్స్ హూ యాక్ట్ యాజ్ దేర్ విజిబుల్ మ్యారియోనెట్స్. పపెట్స్ అంటే తోలు బొమ్మలాటలో ఉండే బొమ్మలు లాంటివి పపెట్స్. ఎవరో ఆడిస్తారు కాబట్టి వీళ్ళు ఆడుతున్నారు. కాబట్టి బిహైండ్ ద బ్యాక్స్ ఆఫ్ ద ఫూలిష్ పపెట్స్, ఎవరో కొంతమందిని ఆడిస్తున్నారు. వాళ్ళ వెనకాల చేరి వీళ్ళు మాట్లాడకుండా, రాయకుండా, బోధనలు చేయకుండా, అగైన్స్ థియాసఫీ చేయకుండా సైలెంట్ గా పనిచేస్తున్నారు. కొంతమంది పప్పెట్స్ ని వాళ్ళు చేత పట్టుకున్నారు. ఎవరైతే ఇది సరిగ్గా లేదు అని అటువైపు వెళ్ళారు అని కొంతమంది గురించి చెప్పింది అంతకుముందు. అలాంటి వాళ్ళు పప్పెట్స్ గా వాళ్ళ చేతిలో మారిపోయారు, తోలు బొమ్మల్లాగా వాళ్ళ చేతిలో ఇరుక్కున్నారు. కాబట్టి who act as their visible marionettes, ఈ పప్పెట్స్ ఎవరైతే ఫూలిష్ పప్పెట్స్ ఉన్నాయో, ఈ తోలుబొమ్మలాటలో క్యారెక్టర్స్ గా, మ్యారియోనెట్స్ అంటే తోలుబొమ్మలాటలో క్యారెక్టర్స్ లాగా అవి పనిచేస్తున్నాయి. ఎవరు? ఈ ఫూలిష్ పప్పెట్స్. వెనకాల నడిపించేవాడు ఎవడు? తెర వెనకాల ఎవడో ఉంటాడు, వాడు ఆడిస్తాడు ఈ తోలుబొమ్మల్ని. పప్పెట్రీ ఈజ్ డన్ బై సమ్వన్ బిహైండ్ ద స్క్రీన్. ఆ బిహైండ్ ద స్క్రీన్ నడిపించేవారు ఎవరైతే ఉన్నారో వారు సైలెంట్ గా పనిచేస్తున్నారు అగైన్స్ థియాసఫీ. బట్ కొంతమంది వాళ్ళకి దగ్గర అయ్యారు. ఇక్కడ పదవి దొరకలేదనో, ఇక్కడ వాళ్ళు చెప్పిన మాట వినలేదనో వాళ్ళు అటు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ దగ్గరికి చేరువయ్యి వాళ్ళ చేతుల్లో కీలు బొమ్మలుగా తయారయ్యారు, లేక తోలు బొమ్మలుగా తయారయ్యారు, తోలు బొమ్మలాటలో తోలు బొమ్మలాగా. కాబట్టి వాళ్ళు కనపడే తోలు బొమ్మలు. కనపడిన వాళ్ళు, అసలు ఆడించేవాళ్ళు వేరే ఉన్నారు. అసలు ఆడించేవాళ్ళు, ఈ ఫూల్స్ ని ఆడించేవాళ్ళు ఫూలిష్ గా వెళ్ళారు. వీళ్ళు సరిగ్గా అర్థం చేసుకుని వెళ్ళలేదు. నేను చెప్పింది వినలేదు కాబట్టి అటు వెళ్ళిపోయారు. వారు చెప్పిందే సత్యమని మేము గ్రహించలేదు కాబట్టి వెళ్ళిపోయారు. అలాంటి వాళ్ళు ఫూలిష్ గా వాళ్ళ చేతుల్లోకి ఇరుక్కున్నారు. కాబట్టి ఎవరైతే వెనకాల నుంచి ఆడిస్తున్నారో వాళ్ళు అగెయిన్స్ట్ గా మారారు థియాసఫీకి. అది ఎప్పుడు జరిగింది? గత 3-4 ఏళ్లుగానే జరుగుతోంది. అంతకుముందు జరిగిందా? 9-10 ఏళ్ళు సొసైటీ పెట్టినప్పుడు కూడా జరగలేదు. అంటే 75 నుంచి 85 దాకా ఆ ప్రాబ్లం లేదు అని చెబుతోంది ఆమె. దాని తర్వాతే మొదలైంది అని. సరే, yet if invisible to most of the members of our society, they are well known to the true founders. Yet if invisible to most of the members of our society, they are well known to the true founders and the protectors of our society. వీళ్ళు మామూలు మెంబర్స్ గా ఉన్న కళ్ళకి వీళ్ళు కనపడకపోవచ్చు, ఎందుకంటే వెనకాల ఎక్కడో ఉండి ఆడిస్తున్నారు కదా, కాబట్టి వాళ్ళు కనపడకపోవచ్చు. అయితే ట్రూ ఫౌండర్స్ ఆఫ్ ది థియోసాఫికల్ సొసైటీ అంటే ఎవరు? మాస్టర్స్ ఇన్స్పిరేషన్ వల్ల, ఆ మహాత్ముల ఇన్స్పిరేషన్ వల్ల ఈ మూవ్మెంట్ వచ్చింది. ఈ థియాసఫీ అనేది ప్రవేశపెట్టబడింది ప్రపంచంలో. కాబట్టి వాళ్ళకి తెలుసు వీళ్ళెవరో. దే ఆర్ వెల్ నోన్ టు ది ట్రూ ఫౌండర్స్ అండ్ ద ప్రొటెక్టర్స్ ఆఫ్ సొసైటీ. వాళ్ళు మా సొసైటీని రక్షించడానికి కూడా కంకణం కట్టుకున్న వాళ్ళు. ఎవరైతే వెనకాల ఉండి అంటే వాళ్ళలాగా వెనకాల ఉండి కాదు, ప్రేరణనిచ్చేందుకు వెనకాల ఉండి ఈ మూవ్మెంట్ ని స్టార్ట్ చేయడానికి దోహదపడ్డారో వాళ్ళకి వీరెవరో తెలుసు. మన కళ్ళకి, మామూలు మెంబర్స్ కళ్ళకి వాళ్ళు కనిపించట్లేదు, బట్ వాళ్ళకి తెలుసు. బట్ దే మస్ట్ రిమైన్ ఫర్ సర్టన్ రీజన్స్ అన్నేమ్డ్ ఎట్ ప్రెసెంట్. కొన్ని కారణాల వల్ల వాళ్ళని పేర్లతో పిలిచి వాళ్ళని బయటపెట్టలేము, వాళ్ళ పేర్లను బయటపెట్టలేము అని చెబుతోంది. సో ఇది ఈ ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే. దీన్ని జాగ్రత్తగా మళ్ళీ ఇంకోసారి చదువుదాం. Do you mean to tell me that it is because a few have understood what theosophy leads to that they try to crush the movement? But if theosophy leads only to good, surely you cannot be prepared to utter such a terrible accusation of perfidious heartlessness
and treachery even against those few. మీరు చాలా మంచివాళ్ళు కదా, చాలా మంచివాళ్ళు కాబట్టి మీరు కొద్ది మందిని కూడా వాళ్ళు ఏం చేస్తున్నా మీరు వాళ్ళని ఇంతలాగా హృదయంలో కరుణ ఏమాత్రము లేకుండా ట్రెచరస్గా చాలా ప్లాన్ చేసి స్కీమ్ చేసి చాలా విరోధము మనసులో పెట్టుకుని వాళ్ళ మీద అభియోగాలు చేయకూడదు కదా అన్నాడు. ఎందుకు? కొంతమంది మటుకే థియాసఫీ అంటే ఎక్కడికి తీసుకెళ్తుంది, థియాసఫీ అంటే అందరికీ సత్యాన్ని బోధపరిచే పనిలో ఉంది అని కొంతమందికి తెలిసినందువల్ల వాళ్ళు ఈ మూవ్మెంట్ని తొక్కేస్తున్నారా? సంఘంలో వచ్చే మార్పు కోసం వచ్చిన ఒక వరవడిని తొక్కేస్తున్నారా అంటే దానికి చెబుతోంది ఐఎమ్ సో ప్రిపేర్డ్, దీనికి నేను సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాను ఉంది. ఆన్ ద కాంట్రరీ, I do not call the enemies we have had to battle with during the first 9 or 10 years of the society's existence either powerful or dangerous. So, ఈ సమాజము పెట్టిన కొత్తలో 1875లో పెట్టారు. దాని తర్వాత 10 ఏళ్ళు ఎవరైతే మమ్మల్ని వ్యతిరేకించారో వాళ్ళు చాలా పవర్ఫుల్ అని, వాళ్ళు అపాయకరమైన లేకపోతే మాకు చెడు కలిగించగలరని నేను అనుకోవటం లేదు అని చెబుతోంది. But only those who have arisen against us in the last 3 or 4 years. గత 3-4 ఏళ్లుగా మమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారే, వాళ్ళ గురించి నేను చెబుతున్నాను అన్నట్టుగా చెబుతోంది. And these neither speak, write nor preach against theosophy. ఈ 3-4 ఏళ్ల కింద ప్రత్యర్థులుగా మారిన వాళ్ళు థియాసఫీకి అగేన్స్ట్ గా మాట్లాడరు, థియాసఫీకి అగేన్స్ట్ గా రాయరు, థియాసఫీకి అగేన్స్ట్ గా బోధనలు కూడా చేయరు. అయితే చాలా సైలెంట్ గా పనిచేస్తూ ఉంటారు. బట్ వర్క్ ఇన్ సైలెన్స్ అండ్ బిహైండ్ ద బ్యాక్స్ ఆఫ్ ద ఫూలిష్ పపెట్స్. కొంతమంది ఫూలిష్ గా వాళ్ళ చేతుల్లో కీలు బొమ్మలో లేకపోతే తోలు బొమ్మలాగానో ఇరుక్కున్నారు. వాళ్ళ వెనకాలండి, ఈ పపెట్స్ వెనకాలండి వాళ్ళు ఈ పని అంతా చేస్తున్నారు. హూ యాక్ట్ యాజ్ దర్ విజిబుల్ మ్యారియనేట్స్. ఈ పపెట్స్ ఏం చేస్తున్నాయి? మనకు కనపడే తోలు బొమ్మలాటలో పాత్రధారులాగా వీళ్ళు కనిపిస్తున్నారు. బట్ యాక్చువల్గా వీళ్ళు నడిపించే వాళ్ళు ఇంకోళ్ళు ఉన్నారు. కాబట్టి అలా జరుగుతోంది, అలా మాకు అగేన్స్ట్ గా ప్రచారం జరుగుతోంది అని చెబుతోంది. ఎట్ ఇఫ్ ఇన్విజిబుల్ టు మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ అవర్ సొసైటీ, మాలో ఉండే మెంబర్స్ చాలా మందికి వీళ్ళు కనపడకపోయినా వాళ్ళు వెనకాల సీక్రెట్ గా ఉండి ఈ పనులన్నీ అగేన్స్ట్ గా చేస్తున్నా, దే ఆర్ వెల్ నోన్ టు ద ట్రూ ఫౌండర్స్ అండ్ ప్రొటెక్టర్స్ ఆఫ్ సొసైటీ. ఈ సమాజాన్ని స్థాపించిన వాళ్ళు తెర వెనక ఉండి అందరికీ ప్రేరణ కలిగించిన వారు వేరే ఉన్నారు, వారికి వీరెవరో తెలుసు. అలాగే వాళ్ళు ఈ సమాజాన్ని రక్షించడానికి కూడా పూనుకున్న వాళ్ళు, వాళ్ళు కూడా ఈ వెనకాల తెర వెనక ఉండి చెడు చేసేవాళ్ళు వాళ్ళకి అర్థమవుతోంది, చేటు చేసేవాళ్ళు వాళ్ళకి అర్థమవుతోంది వాళ్ళు ఎవరో అని. అయితే కొన్ని కారణం కోసం మేము వారి పేర్లు బయట పెట్టదలుచుకోలేదు అని చెబుతోంది. అది ఇవాళ ఫస్ట్ క్వశ్చన్ మనం చదివింది. ఎంక్వైరర్ ఈజ్ ఆస్కింగ్, and are they known to many of you or to yourself alone? And are they known to many of you or to yourself alone? మీకు ఒక్కరికే తెలుసా లేకపోతే మీతో పాటు కొంతమంది కూడా తెలుసా వాళ్ళు ఎవరో? తెర వెనక ఉండి పప్పెట్స్ని ఆడించే వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పనిచేస్తామని ఇక్కడి నుంచి అటువైపు వెళ్ళిన వాళ్ళు, థియాసఫీ నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే తెర వెనక ఉండి ఆడిస్తున్నారో వాళ్ళు మీకు ఒకరికే తెలుసా, ఇతరులు కూడా కొంతమందికి తెలుసా, మీలో ఉన్న కొంతమందికి తెలుసా అంటే థియాసఫిస్ట్ ఈజ్ ఆన్సరింగ్, ఐ నెవర్ సెడ్ దట్ ఐ న్యూ దెమ్. నాకు వాళ్ళు తెలుసు అని నేను చెప్పట్లా అని చెప్పేసింది స్ట్రైట్ గా. ఐ మే ఆర్ మే నాట్ నో దెమ్, నాకు తెలవచ్చు తెలవకపోవచ్చు, బట్ ఐ నో ఆఫ్ దెమ్ అండ్ దిస్ ఈజ్ సఫిషియంట్. వాళ్ళ గురించి నాకు తెలుసు, ఇది నాకు చాలు. వాళ్ళని విశదంగా డీటెయిల్డ్గా నాకు తెలుసు అని నేను చెప్పను. ఐ నెవర్ సెడ్ దట్ ఐ న్యూ దెమ్. బాగా నాకు పరిచయం ఉన్న వాళ్ళే అటు వెళ్ళారు, అటు వాళ్ళకి చేరారు అని నేను చెప్పట్లేదు. ఐ మే ఆర్ మే నాట్ నో దెమ్. నాకు కొంతమంది తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. బట్ ఐ నో సఫిషియంట్. అంతరంగం తెలుసు, అది నాకైనా చాలు అంటుంది. ఐ నో ఆఫ్ దెమ్. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఎలా పనిచేస్తున్నారు అనేది తెలుసు నాకు, అది చాలు నాకు అంటుంది. And I defy them to do their worst. ఏమి చేయగలరో, ఎంత చెడు చేయగలరో చేయండి
అని నేను దాన్ని డిఫై చేయడం, దాన్ని ఎదిరించడానికి, దాన్ని ఒప్పుకోకుండా ఉండడానికి నేను రెడీగా ఉన్నా. అండ్ డిఫై దెమ్ టు డూ దేర్ వర్స్ట్. ఎంతన్నా చెడు చేయని దాన్ని నేను ఎదిరిస్తా, డిఫై చేస్తా అని చెబుతోంది. దే మే అచీవ్ గ్రేట్ మిస్చీఫ్ అండ్ త్రో కన్ఫ్యూజన్ ఇన్ టు అవర్ ర్యాంక్స్. దే మే అచీవ్ గ్రేట్ మిస్చీఫ్ అండ్ త్రో కన్ఫ్యూజన్ ఇన్ టు అవర్ ర్యాంక్స్. వాళ్ళు చాలా మిస్చివస్గా, అంటే తెలివితేటలతో కూడిన తప్పుడు విధానాలతో కూడిన పనులు, అలాంటి పనులు చేసి అల్లరి చేసి అందరినీ కన్ఫ్యూజ్ చేసి అందరికి గందరగోళం సృష్టించి మా మెంబర్స్ మైండ్స్లో గందరగోళం సృష్టించి వాళ్ళని ప్రభావితం చేస్తున్నారనే విషయం నాకు తెలుసు. దే మే అచీవ్ గ్రేట్ మిస్చీఫ్ అండ్ త్రో కన్ఫ్యూజన్ ఇన్ టు అవర్ ర్యాంక్స్, ఎస్పెషలీ అమాంగ్ ద ఫెయింట్ హార్టెడ్ and those who can judge only by appearances. Among the faint hearted, ఎవరికైతే హృదయంలో బలం లేదో, మనోబలం లేదో, మనోబలం లేకుండా ఎవరు చెప్పింది వీళ్ళు గట్టిగా చెబుతుంటే వీళ్ళ దగ్గరికి వెళ్తారు, వాళ్ళు గట్టిగా మాట్లాడుతూ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వీళ్ళకి ఏది సత్యమో వీళ్ళు తెలుసుకుని దాంతో ఉండడం కాదు, ఎవరు గట్టిగా మాట్లాడుతుంటే వాళ్ళ వైపు పెడుతుంటారు. వీళ్ళు ఫెయింట్ హార్టెడ్, దే ఆర్ నాట్ స్ట్రాంగ్ విల్డ్ పీపుల్. అటు ఇటు వ్యాసిలేట్ అవుతూ ఉంటారు, ఊగుతూ ఉంటారు. ఇలా ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎస్పెషలీ అమాంగ్ ద ఫెయింట్ హార్టెడ్ అండ్ దోస్ హూ కెన్ జడ్జ్ ఓన్లీ బై అపియరెన్సెస్. వాళ్ళు కనపడినప్పుడు వాళ్ళ రూపాలను చూసి వాళ్ళని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ రూపాల వెనకాల ఉన్న విషయాల్ని అర్థం చేసుకోలేని వాళ్ళు వీళ్ళు. అలాగే మనోబలం లేని వాళ్ళు ఫెయింట్ హార్టెడ్, అంటే మోసం చేయబడడానికి ఈజీగా అలౌ చేసేవాళ్ళు. అవతల వాళ్ళు మోసం చేస్తుంటే మోసగించబడడానికి వీళ్ళు తయారవుతున్న వాళ్ళు, వాళ్ళ గురించి చెప్పింది. మళ్ళీ ఈ సెంటెన్స్ మళ్ళీ చదువుతా. ఐ నెవర్ సెడ్ దట్ ఐ న్యూ దెమ్, ఐ మే ఆర్ మే నాట్ నో దెమ్, బట్ ఐ నో ఆఫ్ దెమ్ అండ్ దిస్ ఈస్ సఫిషియంట్. ఐ నో ఆఫ్ దెమ్ అన్నప్పుడు దాని వెనకాల వాళ్ళ దగ్గర వాళ్ళ మనస్సులో ఏముందో నాకు తెలుసు అనే విషయం మనకి అర్థం అవ్వాలి. అదే కొన్ని మాటల వెనకాల ఉండే అర్థాలు మనం పట్టుకోవాలి అంటే అది బాగా చదువుతున్నప్పుడు ఆలోచిస్తున్నప్పుడు తెలుస్తుంది. ఐ నో ఆఫ్ దెమ్ అంటే వాళ్ళు ఏమిటో నాకు తెలుసు, అలా కూడా అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు ఏమిటో నాకు తెలుసు అని, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలాంటి స్కీమ్స్లో ఉన్నారు, ఎలాంటి పనులు చేస్తున్నారు, వాళ్ళ అంతరంగం ఏమిటి, ఇది కూడా నాకు తెలుస్తోంది అని చెబుతోంది ఈవిడ. ఐ నెవర్ సెడ్ ఐ న్యూ దెమ్, ఐ మే ఆర్ మే నాట్ నో దెమ్, బట్ ఐ నో ఆఫ్ దెమ్ అండ్ దిస్ ఈస్ సఫిషియంట్ అండ్ ఐ డిఫై దెమ్ టు డూ దేర్ వర్స్ట్. ఏం చేస్తారో, ఎంత చెడు కలిగిస్తారో దానిని డిఫై చేయడానికి, దాన్ని ఎదిరించడానికి నేను రెడీగా ఉన్నా. దే మే అచీవ్ గ్రేట్ మిస్చీఫ్ అండ్ త్రో కన్ఫ్యూజన్ ఇన్ టు అవర్ ర్యాంక్స్. అల్లరి క్రియేట్ చేసి, కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి మా మెంబర్స్లో డిఫరెన్స్ ఒపీనియన్ క్రియేట్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. దే మే అచీవ్ గ్రేట్ మిస్చీఫ్ అండ్ త్రో కన్ఫ్యూజన్ ఇన్ టు అవర్ ర్యాంక్స్. ర్యాంక్స్ అంటే మెంబర్స్లో ఈ గందరగోళ విధానాన్ని అవలంబించి వాళ్ళలో స్ప్లిట్ తేవడానికి ట్రై చేస్తున్నారేమో, మిస్చీఫ్ చేయడానికి ట్రై చేస్తున్నారేమో, అల్లరి చేయడానికి ట్రై చేస్తున్నారేమో. వీళ్ళేమిటి, హూ కెన్ జడ్జ్ ఓన్లీ బై అపియరెన్సెస్ అండ్ ఫెయింట్ హార్టెడ్. మాలో కొంతమందికి దే ఆర్ ఫెయింట్ హార్టెడ్, మనోబలము చిక్కబట్టుకున్న వాళ్ళు లేరు. మనం అనుకున్నది కరెక్ట్, ఇలా ఉందాము అనుకునే వాళ్ళు లేరు. ఎటు కన్వీనియంట్గా ఉంటే అటు మారిపోతున్నారు. కాబట్టి ఎటు గట్టిగా ఎవరు మాట్లాడితే అటు అది నిజమేమో అనుకుని అటువైపు పెడుతున్నారు. కాబట్టి ఫెయింట్ హార్టెడ్ అండ్ దోస్ హూ కెన్ జడ్జ్ ఓన్లీ బై అపియరెన్సెస్. వాళ్ళకి మనిషి కనపడినప్పుడు ఆ మనిషిని చూసి ఆహా చాలా మంచివాళ్ళుగా ఉన్నారు, మంచివాళ్ళే వీళ్ళు అని అనుకునేవాళ్ళు. కాబట్టి దే ఆర్ వీక్ హార్టెడ్, నాట్ పీపుల్ హూ కెన్ జడ్జ్ అదర్స్ వెరీ రైట్లీ. సరిగ్గా లోతుగా వాళ్ళ స్టడీ చేసి అర్థం చేసుకునే వాళ్ళు కాదు. సో ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళలోకి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి, గందరగోళం క్రియేట్ చేసి, అల్లరి చేసే విధంగా, అల్లరి అంటే మామూలు చిన్నపిల్లాడు చేసిన అల్లరి కాదు, కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి దానివల్ల వచ్చే పరిణామాలని మిస్చీఫ్ అంది. మిస్చీఫ్ మనస్సుతో చేసే చెడు, అది మిస్చీఫ్, అది చేస్తున్నారు వాళ్ళు అంది. దే విల్ నాట్ క్రష్ ద సొసైటీ, దే విల్ నాట్ క్రష్ ద సొసైటీ, డూ వాట్ దే మే. వాళ్ళు సొసైటీని రూపుమాపలేరు, ఏమి చేసినా కూడా. డూ వాట్ దే మే, వాళ్ళు ఏం చేసినా కూడా సొసైటీని రూపుమాపలేరు. దే కెనాట్ క్రష్ ద సొసైటీ, డూ వాట్ దే మే.
apart from these truly dangerous enemies, dangerous, however, only to those theosophies who are unworthy of the name and whose place is rather outside than within the TS. The number of our opponents is more than considerable. They will not crush the society, do what they may. వాళ్ళు సొసైటీని రూపుమాపలేరు, వాళ్ళు ఏం చేసినా కూడా రూపుమాపలేరు. అపార్ట్ ఫ్రమ్ దీస్ ట్రూలీ డేంజరస్ ఎనిమీస్, ఇలాంటి అపాయకరమైన విధానంతో ఆలోచించే వాళ్ళు ప్రత్యర్థులు వీళ్ళే కాకుండా డేంజరస్ హవెవర్ ఓన్లీ టు దోస్ థియాసఫీస్. ఎవరికి డేంజరస్ వీళ్ళు? డేంజరస్ హవెవర్ ఓన్లీ టు దోస్ థియాసఫీస్ హు ఆర్ అన్వర్దీ ఆఫ్ ద నేమ్. థియాసఫిస్ట్ గా పిలువబడడానికి, లేకపోతే వాళ్ళని అలా ఆ వ్యవహారిక నామంతో వాళ్ళని పిలవడానికి వాళ్ళకి అర్హత లేదు. అలాంటి వాళ్ళకి డేంజరస్ వీళ్ళు. ఎందుకంటే వాళ్ళకి మంచి చెబుతున్నారని, మేము మంచి వింటున్నామని థియాసఫిస్ట్ అనుకుంటున్నారు కానీ బట్ వాళ్ళకి చెడు చేస్తుంది. లాంగ్ రన్ లో వాళ్ళకి సరి అయిన ఫలితములు దొరకవు అనే విషయం అర్థం చేసుకోకుండా వాళ్ళని నమ్ముతున్నారు. కాబట్టి డేంజరస్ హవెవర్ ఓన్లీ టు దోస్ థియాసఫీస్ హు ఆర్ అన్వర్దీ ఆఫ్ ద నేమ్. థియాసఫిస్ట్ అనే పేరుకి కళంకాన్ని తెచ్చే లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, అర్హత లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి డేంజరస్ వీళ్ళు. అండ్ whose place is rather outside than within the TS. వాళ్ళు యాక్చువల్గా ఇలా హృదయపూర్వకంగా ఈ సొసైటీ మీద నమ్మకం లేకుండా అటు ఇటు ఊగుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి యాక్చువల్గా ప్లేసు నేను పంపిస్తానంటలా, ఇప్పుడు కూడా నేను పంపించేస్తున్నాను ఎవరిని అని అంటలే. అది మనం అలా అర్థం చేసుకోకూడదు. వాళ్ళు యాక్చువల్గా సొసైటీ బయట ఉంటేనే వాళ్ళకి మెరుగు. సొసైటీలో ఉండి సొసైటీకి ఎగెయిన్స్ట్ గా, దివ్య జ్ఞాన సమాజానికి ఎగెయిన్స్ట్ గా పనిచేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి డేంజరస్. ఎవరైతే సమాజ ఉద్దేశాలను సరిగ్గా అర్థం చేసుకోకుండా, ఎవరైతే సమాజ ఎందుకు వచ్చింది, ఎందుకు పుట్టింది, ఎందుకోసం పనిచేస్తోంది, సర్వమానవ సౌభ్రాతృత్వానికి పనిచేస్తోంది, వన్నెస్ ఏకతని ఎస్టాబ్లిష్ చేయడానికి పనిచేస్తోంది అని తెలుసుకోకుండా పై విషయాల కోసం అవతల వాళ్ళు బయటికి వెళ్ళిపోయి వాళ్ళతో ఎవరైతే అపోజ్ చేస్తున్నారో వాళ్ళతో చేతులు కలిపిన వాళ్ళు, అలాగే ఇంకా చేతులు కలపకుండా కూడా ఇక్కడ లోపల సొసైటీలో ఉంటున్న వాళ్ళకి ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో, డోలాయమాన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇది డెఫినెట్ గా మనని ముందరికి తీసుకెళ్తున్న కన్విక్షన్ వాళ్ళలో లేదు. ఈ కన్విక్షన్ లేని కారణమున వాళ్ళు అటు ఇటు ఊగేసలాడుతున్నారు. కాబట్టి వాళ్ళు చేసే పనులు ఏవైతే ఉన్నాయో, బయట ఉండి తెర వెనక ఆడించేవాళ్ళు, తెర ముందు ఆడేవాళ్ళు, ఎవరైతే సొసైటీకి ఎగెన్స్ట్ గా పనిచేస్తున్నారో వాళ్ళ పనులు ఇలాంటి డోలాయం అనే పరిస్థితిలో ఉండేవాళ్ళు, ఆలోచించుకోలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు, దీంట్లో నిజంగా మనకి ఫలితం ఉంది, డెఫినెట్ గా దీని రిజల్ట్ మనకి కనిపిస్తుంది అని నిర్ధారించుకోలేని వాళ్ళకి డేంజరస్. వాళ్ళు బయట ఉంటేనే బెటరు. అలాంటి వాళ్ళు బయట ఉంటేనే బెటరు. లోపల ఉండి వాళ్ళు పూర్తి నమ్మకంతో లేరు. కాబట్టి బయటికి వెళ్ళి మళ్ళీ నమ్మకం ఏర్పరచుకున్న తర్వాత రావచ్చు కావాలంటే. బట్ సొసైటీ వాళ్ళని తీసేస్తోందని ఎక్కడా లేదు. సొసైటీ నార్మల్గా ఎవరిని తీసేయదు. వాళ్ళు పని చేస్తే పని చేస్తారు, పని చేయకపోతే పని చేయకపోరు. ఇప్పుడు ఫలితం ఎవరికి వస్తుంది? ఎవరు పని చేస్తే వాళ్ళకి వస్తుంది. హార్డ్ వర్క్ ఎవరు చేస్తే వాళ్ళకి వస్తుంది. అంతేగాని ఊరికే ఉన్నారనుకోండి, మా ఇంట్లో డోర్ మ్యాట్ ఉన్నట్టు, డోర్ మ్యాట్ ఏం పని చేయదు. వచ్చిన వాళ్ళు కాళ్ళు తుడుచుకుంటే కొంత దుమ్ము తీసేస్తుంది. అలా పడి ఉంటే దానికి ప్రోగ్రెస్ ఏం లేదు, అక్కడే ఉంటుంది. అది పాడైపోయినప్పుడు తీసి బయట పారేస్తాం. కాబట్టి అలా ఒకవేళ సంఘములో చేరిన తర్వాత ఏమీ పని చేయకుండా ఊరికే టైం వేస్ట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళు ఊరికే గడుపుతున్నారు టైం అంతే. వాళ్ళు ఎవరికి వాళ్ళు నిర్ధారించుకోవాలి, నేనేమవుతాను దీంట్లో చేరిన తర్వాత, నేను ఎట్లా మారదాం అనుకుంటున్నాను, నా అంతరంగం ఎలా మారాలి, నేను ఎలా అన్సెల్ఫిష్ గా మారాలి, అందరికీ పనికొచ్చేట్టుగా మారాలి, ఏమేమి చదువుకోవాలి, ఇవన్నీ వాడికి అర్థం కావాలి. అర్థం కాకుండా స్వప్రయోజనాల కోసం ఏదో ఈ సొసైటీలో, ఈ సంఘంలో ఉన్నందువల్ల నాకేదో గుర్తింపు వస్తుందనో అలాంటి వాటి కోసం వచ్చిన వాళ్ళు బయట ఉంటేనే బెటర్ కదా అని అంటోంది ఈమె. బయట ఉంటేనే బెటర్ కదా అంటే వాళ్ళు ఒకవేళ చేరుంటే అంతకుముందు వాళ్ళని బయటికి పంపిస్తానో
బయటికి పంపిస్తామనో కాదు. ఇది అంతకుముందు కొంత అభిప్రాయం సరిగ్గా ఏర్పడలేదు కాబట్టి మళ్ళీ మళ్ళీ చెబుతున్నా. ఎవరు సొసైటీలో వాళ్ళని పంపించరు. పని చేశారా వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది, పని చేయలేదా అలా పడి ఉంటారు. పెద్ద చాలా మంది సొసైటీలో అందరూ కృషి చేసి హార్డ్ వర్క్ చేసి గమ్యాన్ని చేరే వాళ్ళు అందరూ ఉండరు. ఎవరో కొంతమంది చేరతారు, కొంతమంది మామూలుగా తిరుగాడుతూ ఉంటారు, అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు వెళుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ గురించి చెబుతోంది. కాబట్టి ఇది ఆవిడ చెప్పిన సమాధానం. I never said that I knew them. I may or may not know them, but I know of them, and this is sufficient. And I defy them to do their worst. నేను ఎదిరిస్తున్నాను, వాళ్ళు ఏం చేస్తారో చేయమనండి అంటోంది. They may achieve great mischief and throw confusion into our ranks. They may achieve great mischief and throw confusion into our ranks, especially among the faint-hearted and those who can judge only by appearances. మనస్సును అల్లకల్లోలం చేసి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి మా మెంబర్స్లో కొంతమందిని, ఎవరైతే వీక్ హార్టెడ్ ఉన్నారో, సరిగ్గా ఇంకా నిర్ధారించుకోలేకపోతున్నారు, ఏది మార్గం నిర్ధారించుకోలేకుండా ఉన్న వాళ్ళు అపీరెన్సెస్, మనుషులు కనపడుతున్న విధానమే వాళ్ళు మంచి వాళ్ళ కనిపిస్తున్నారని అటువైపు వెళ్ళేవాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఏమైనా చేయనివ్వండి వాళ్ళని, అలాంటి వాళ్ళ చర్యలకి నేను ఎప్పుడు అడ్డం పడుతూ ఉంటానని చెబుతోంది. దే విల్ నాట్ క్రష్ ద సొసైటీ, డూ వాట్ దే మే. సో వాళ్ళు సమాజాన్ని రూపుమాపలేరు, తీసేయలేరు, వాళ్ళు ఏం చేసినా కూడాను. అపార్ట్ ఫ్రమ్ దీస్ ట్రూలీ డేంజరస్ ఎనిమీస్, ఈ డేంజరస్ అంటే వాళ్ళు అపాయకరమైన రీతిలో సత్యం కోసం పాటుపడుతున్న దాన్ని తీసేసే ప్రయత్నం చేస్తున్నారు, ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇండివిజువల్ ప్రామినెన్స్ ఇవ్వలేదు కాబట్టి ఇండివిజువల్ ప్రామినెన్స్ అంటే ముఖ్యత్వం ఇవ్వలేదు కాబట్టి. ఇప్పుడు రోజు మనం మాట్లాడుతున్నప్పుడు నాకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అని ఒకవేళ నేను బయటకు వెళ్ళిపోయాను అనుకోండి, నష్టం నాది, సొసైటీది కాదు, లేకపోతే ఈ గ్రూప్ది కాదు. నేను తప్పుగా అనుకోని నేను బయటకు వెళ్ళిపోయాను అనుకోండి, నాకు వీళ్ళు నా మాట వింటలేదు వీళ్ళని బయటకు వెళ్ళిపోయాను అనుకోండి, నష్టం నాది, సొసైటీది కాదు అనే విషయం తెలియజేస్తుంది ఆవిడ. డేంజరస్ హౌఎవర్ ఓన్లీ టు దోస్ థియాసఫీస్ హు ఆర్ అన్వర్దీ ఆఫ్ ద నేమ్. దివ్యజ్ఞానులు అని పిలువబడడానికి అర్హత లేని వాళ్ళ చర్యలు డేంజరస్. అవతలకి వెళ్ళిపోయి తెర వెనక ఎవరైతే పనిచేస్తున్నారో, ఎవరిని పురిగొల్పుతున్నారో పని చేయడానికి అగెయిన్స్ట్ సమాజానికి, వాళ్ళకి డేంజరస్, మిగతా వాళ్ళకి డేంజరస్ కాదు. అండ్ హూస్ ప్లేస్ ఈస్ రాదర్ అవుట్ సైడ్ దాన్ విత్ ఇన్ టీఎస్. అలాంటి వాళ్ళు ఎవరైతే అటు ఇటు ఊగుతున్నారో, వాళ్ళతో ప్రభావితం అవుతున్నారో, అలాంటి వాళ్ళు సమాజంలో బయట ఉంటే మేలేమో, సమాజంలో ఉండడం కూడా జరుగుతోంది. సమాజంలో ఉన్న వాళ్ళని కూడా అదే ప్రత్యేకంగా వాళ్ళని ఏరి పారేయడం అనేది జరగదు కూడా. ద నంబర్ ఆఫ్ అవర్ అపోనెంట్స్ ఈజ్ మోర్ దాన్ కన్సిడరబుల్. కాబట్టి అలా చూస్తే మాకు ఎగెన్స్ట్ గా పనిచేస్తున్న వాళ్ళు, గత 3-4 ఏళ్లుగా పనిచేస్తున్న వాళ్ళు, మాకు ఎగెన్స్ట్ గా పనిచేస్తున్న వాళ్ళు 3-4 ఏళ్లుగా చాలా ఎక్కువ మంది అయ్యారు. అంటే కేవలము మీకు బ్యాక్గ్రౌండ్ చెప్పా, మళ్ళీ చెప్తున్నా ఊరికే గుర్తుంచుకోవడానికి. సైకలాజికల్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ క్రిస్టియానిటీ అనే వాళ్ళు అదే పనిగా కంకణం కట్టుకొని మద్రాసులో కూడా వాళ్ళ బ్రాంచ్ ఆఫీస్ పెట్టి దేవర్ అగెయిన్స్ట్ ది థియోసాఫికల్ సొసైటీ, బికాస్ థియోసాఫికల్ సొసైటీ క్రిస్టియానిటీకి అగెయిన్స్ట్ గా పనిచేస్తోంది అని వాళ్ళు నమ్మారు. కాబట్టి నిజమైన ప్రాచీనమైన ఒరిజినల్ క్రిస్టియానిటీకి మాకు ఎటువంటి అపోజిషన్ లేదు అని ఇప్పుడు చెప్పింది. ఎప్పుడైతే ఆచారములతో దాన్ని నింపేసి ఊరికే సూపర్స్టిషన్తో నింపిన మతాన్ని మటుకే మేము ఎదిరించాము, మతసారం ఎప్పుడూ మంచిదే అని చెప్పాము, క్రైస్తు ద్వారా వచ్చిన విధానము, క్రైస్తు కూడా దాని మతం అని అనలేదు, క్రైస్తు జీవించి చూపించాడు, తర్వాత వచ్చిన వాళ్ళు క్రిస్టియానిటీ అని పేరు పెట్టుకున్నారు. కాబట్టి ఒరిజినల్ గా ఉన్న నాస్టిక్స్ ఎవరైతే ఉన్నారో, GNOSTICS, నాస్టిక్స్ అంటే ప్రాచీనంగా ఉన్న క్రైస్తవులు, వాళ్ళ మత విధానము, అందరినీ కలుపుకుపోయే విధానము, అందరినీ ప్రేమించే విధానము, అది మేము కూడా ఒప్పుకుంటున్నాం. అలా ఏ మతములో ఉన్నా కూడా వాళ్ళందరినీ మేము స్వీకరిస్తున్నాము, ఆ మత సారాన్ని గ్రహిస్తున్నాము. అయితే ఎక్కడైతే మతములో కోరలు
ఈ మొదటి చాప్టర్ లో ఉంటుంది. ఫ్యాంగ్స్ అంటుంది, FANGS, ఫ్యాంగ్స్ అంటే కోరలు. ఆ కోరలు తగిలించుకొని మతము అనేది ప్రాచుర్యంలోకి తెస్తున్నారో అలాంటి మతాన్ని మేము స్వీకరించట్లేదు, లేకపోతే అలాంటి మతానికి మేము ఓకే చెప్పట్లేదు అని చెప్పింది. సో చిన్న ఒక 1 లైన్ ఆన్సర్ ఉన్న ఇంకో క్వశ్చన్ ఉంది ఈ చాప్టర్లో. ఎంక్వైరర్ ఈజ్ ఆస్కింగ్, I have heard many theosophies speak of a power behind the society. I have heard many theosophies speak of a power behind the society and of certain Mahatmas mentioned also in Mr. Sinnett's work that are said to have founded the society to watch over and protect it. Even statements say they are not questions. నేను కొంతమంది దివ్యజ్ఞానులు మాట్లాడుకుంటుంటే విన్నాను, ఈ సొసైటీ, ఈ సమాజం వెనకాల కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి, కొన్ని దివ్యమైన శక్తులు పనిచేస్తున్నాయి అనేది విన్నాను. అండ్ ఆఫ్ సర్టన్ మహాత్మాస్, మహత్తు సంతరించుకున్న ఆత్మలు, మహత్తు సంతరించుకున్న ఆత్మలు, ఆ మహాత్ములు ఉన్నారని విన్నాము. ఈ ప్రస్తావన సినెట్ అనే అతని పుస్తకం ఎసాట్రిక్ బుద్ధిజం అనే ఒక పుస్తకంలో కూడా ఉంది. ఇది అవన్నీ విన్నాం కాబట్టి దట్ ఆర్ సెడ్ టు హ్యావ్ ఫౌండెడ్ ఇన్ ది సొసైటీ. వాళ్ళే ఆ దివ్యమైన ఆ పురుషులు ఎవరైతే ఉన్నారో, మహాత్ములు ఎవరైతే ఉన్నారో, వారు ఈ సమాజాన్ని స్థాపించడానికి పనిచేసిన వారుగా, అలాగే రక్షిస్తున్న వారిగా మేము అనుకుంటున్నాము. కరెక్టేనా అని అడుగుతున్నాడు. అడిగితే యు మే లాఫ్ బట్ ఇట్ ఈస్ సో, నువ్వు నవ్వుతావేమో, నవ్వి తీసి అవతల పారేస్తావేమో, బట్ అది నిజం అని చెప్పింది. సో దీంతో ఈ చాప్టర్ అయిపోయింది. 14th చాప్టర్కి వెళతాము. అండ్ ఇప్పుడు చివరిగా మనం చూసిన మిస్కన్సెప్షన్స్ అబౌట్ ద టిఎస్, దివ్యజ్ఞాన సమాజం మీద ఉన్న అపోహలను తొలగించే చాప్టరు మనం చదివాం. చివరిగా చేసిన క్వశ్చన్ ఏమిటంటే, మహాత్ముల గురించి మాట్లాడాడు కాబట్టి ప్రశ్న వేసి ఆయన దాని వైపు నెక్స్ట్ చాప్టర్ అరేంజ్ చేయబడింది. మిస్టర్ సిన్నెట్స్ వర్క్స్ ఆల్సో స్పీక్ అబౌట్ మహాత్మాస్. దే ఆర్ సెడ్ టు హ్యావ్ ఫౌండెడ్ ద సొసైటీ టు వాచ్ ఓవర్ అండ్ ప్రొటెక్ట్ ఇట్. సో ఈ సొసైటీ ఫౌండెడ్ ద సొసైటీ టు వాచ్ ఓవర్ అండ్ ప్రొటెక్ట్ ఇట్. కాబట్టి వాళ్ళు ఉన్నారు అంటే నిజం, నువ్వు ఒప్పుకోలేవు, నమ్మలేవు, కానీ అది నిజమే. యు మే లాఫ్, ఎందుకంటే ఏవైతే నమ్మలేమో తీసి పారేసేప్పుడు నవ్వి తీసి పారేస్తాం, అది ఎవరు కాదు కదా అని ఒక రకమైన ఏహ్యభావంతో నవ్వు, అలా నవ్వుతామేమో, నిజానికి అది నిజమే, చాలా సత్యము అని చెప్పింది. దీంతో ఈ 13వ చాప్టర్ అయిపోయింది. నౌ వీఆర్ మూవింగ్ టు ద 14th చాప్టర్. 14th చాప్టర్లో ద థియోసాఫికల్ మహాత్మాస్, అది చాప్టర్ హెడింగ్. ద థియోసాఫికల్ మహాత్మాస్, మహాత్ములు, దివ్యజ్ఞాన పరంగా మహాత్ములు, అది 14th చాప్టర్. ఎంక్వైరర్ ఈజ్ ఆస్కింగ్, who are then those whom you call your masters? Who are then those whom you call your masters? Masters అనేది ఇన్వర్టెడ్ కామర్స్ లో ఉంది. Who are then those whom you call your masters? Some say they are spirits or some other kind of supernatural beings, while others call them myths. మీరు మహాత్ములు లేకపోతే మాస్టర్స్ అని చెప్పేవాళ్ళు, మాస్టర్స్ అనే మాట వాడింది ఇక్కడ క్వశ్చన్లో, ఇలా ఆ మాట వాడబడింది. హూ ఆర్ దెన్ దోస్ హూమ్ యూ కాల్ యువర్ మాస్టర్స్? మీరు మాస్టర్స్ అని ఎవరిని పిలుస్తున్నారు? ఎవరిని అలాంటి పేరుతో మీరు పిలుస్తున్నారు? సమ్ సే దే ఆర్ స్పిరిట్స్. కొంతమంది ఏమనుకుంటున్నారంటే అవి ఏవో రకమైన చైతన్యంతో కూడిన జీవాలని, అలాగే కొంతమంది సూపర్ న్యాచురల్ బీయింగ్స్ అని, స్వాభావికతకి ఆవల ఉండే కొన్ని ప్రాణులని, కొంతమంది ప్రాణులని, కొంతమంది అదేమీ కాదు, ఊరికే మిత్ అంటే నిజం కానిది, మనం ఊరికే ఊహించుకుంటుంది, ఇట్స్ ఎ మిత్. నిజమా అంటే నిజం కాదు యాక్చువల్గా. అలాగానా? ఈ మూడిట్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. హూ ఆర్ దెన్ దోస్ హూమ్ యూ కాల్ యువర్ మాస్టర్స్? సమ్ సే దే ఆర్ స్పిరిట్స్ ఆర్ సమ్ అదర్ కైండ్ ఆఫ్ సూపర్ న్యాచురల్ బీయింగ్స్, వైల్ అదర్స్ కాల్ దెమ్ మిత్స్. కొంతమంది ఏమో వాళ్ళు నిజం కాదు,
అబద్ధంగా సృష్టించబడిన వాళ్ళు అని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారు, ఈ న్యాచురల్గా స్వాభావికంగా ఉండే వాళ్ళ లాగా కాకుండా సూపర్ న్యాచురల్గా ఉన్నారు. ఈ స్వాభావికత ఆవల ఉండే వాళ్ళ మనుషులుగా కొంతమంది వర్ణిస్తున్నారు వాళ్ళని. కొంతమంది ఊరికే వాళ్ళని స్పిరిట్స్గా చూస్తున్నారు. చైతన్యవంతమైన వాళ్ళగా మీరు మంచి స్పిరిట్స్ అనుకోవచ్చు, చెడు స్పిరిట్స్ అనుకోవచ్చు. స్పిరిట్స్ అనే వదిలేశాడు అక్కడ, స్పిరిట్స్ అని చెప్పాడు. సో మీరు మాస్టర్స్ అని పిలిచే వాళ్ళు ఎవరు, మీరు పిలుస్తున్నారు కదా వాళ్ళు ఎవరు అని అడిగాడు. అది క్వశ్చన్. ఆన్సర్ థియాసఫిస్ట్ ఈస్ గివింగ్. ఇంతమందిని చెప్పావు కదా, స్పిరిట్సా, సూపర్ న్యాచురల్ బీయింగ్సా, మిత్సా, ఎలా చెబుతుంది ఇప్పుడు ఆన్సరు చూడాలి. మనం కూడా ఎలా వీటికి ఆన్సర్ చెప్పచ్చో తెలుసుకోవాలి. థియాసఫిస్ట్ ఇస్ ఆన్సరింగ్. దివ్యజ్ఞాని సమాధానం చెబుతోంది. దే ఆర్ నీదర్. నువ్వు చెప్పిన ఏవి కాదు. దే ఆర్ నీదర్. బట్ ఇఫ్ యు లిజన్ టు వాట్ పీపుల్ సే, యూ విల్ నెవర్ హ్యావ్ ఎ ట్రూ కన్సెప్షన్ ఆఫ్ దెమ్. బట్ ఇఫ్ యు లిజన్ టు వాట్ పీపుల్ సే, యూ విల్ నెవర్ హ్యావ్ ఎ ట్రూ కన్సెప్షన్ ఆఫ్ దెమ్. మిగతా వాళ్ళు వాళ్ళ గురించి వర్ణించేది, వాళ్ళ గురించి చెప్పేది కనుక నువ్వు వాళ్ళ ఏమై అనుకుంటున్నారో కాన్సెప్ట్, వాళ్ళ మనస్సులో వారి గురించి ఏ అభిప్రాయం ఉందో అది కనుక నువ్వు వింటే నీకు సరిగ్గా వాళ్ళు ఎవరో నీకు తెలియదు. బట్ ఇఫ్ యు లిజన్ టు వాట్ పీపుల్ సే, యూ విల్ నెవర్ హ్యావ్ ఎ ట్రూ కన్సెప్షన్ ఆఫ్ దెమ్. ఇతరుల గురించి, ఇతరులు అనుకునే మాటల గురించి కనుక నువ్వు విని ఒక అభిప్రాయానికి వద్దాం అనుకుంటే జరిగే పని కాదు అంటోంది. దే ఆర్ నీదర్. స్పిరిట్సా, సూపర్ న్యాచురల్ బీయింగ్సా, అసలు లేనే లేరా అంటే ఇవేమీ కాదు అని చెబుతోంది. దే ఆర్ నీదర్. బట్ ఇఫ్ యు లిజన్ టు వాట్ పీపుల్ సే, యూ విల్ నెవర్ హ్యావ్ ఎ ట్రూ కన్సెప్షన్ ఆఫ్ దెమ్. సో ఇతరులు చెప్పిన మాటలు విన్నందువల్ల నీకు వారి గురించి సరి అయిన అభిప్రాయం నీ మనస్సులో ఏర్పడదు. ఇన్ ద ఫస్ట్ ప్లేస్ దే ఆర్ లివింగ్ మెన్. ఇన్ ద ఫస్ట్ ప్లేస్ దే ఆర్ లివింగ్ మెన్. ఈ లివింగ్ మెన్ ఇటాలిక్స్ లో ఉంది. ఇటాలిక్స్ అంటే చాలా ఇంపార్టెంట్ అని, చాలా ప్రాముఖ్యత ఉన్నది అని. ఇన్ ది ఫస్ట్ ప్లేస్, ఫస్ట్ ప్రథమంగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే వీరు జీవిస్తున్న మనుషులు. born as we are born and doomed to die like every other mortal. Born as we are born and doomed to die like every other mortal. సో మనలాగే జన్మ ఎత్తి మనలాగే మరణాన్ని కూడా ఎవరైతే మామూలుగా పుట్టిన వాళ్ళు మరణిస్తారో అలాగే మరణించి మళ్ళీ పుట్టి మళ్ళీ మరణించి అలాంటి వాళ్ళు వీళ్ళు. దే ఆర్ నీదర్. But if you listen to what people say, you will never have a true conception of them. In the first place, they are living men, born as we are born and doomed to die like every other mortal. ప్రతివాడు పుట్టినవాడు ఎలా మరణిస్తాడో అలాగే వాళ్ళు కూడా మరణం పొందారు, అలాగే పుట్టారు. ఇప్పుడు ప్రస్తుతంగా వాళ్ళు జీవిస్తున్న పరిపూర్ణమైన పురుషులు అని చెప్పడానికి ఊరికే మెన్ అనే చెప్పింది. తర్వాత ఎక్కడో చెబుతుంది పరిపూర్ణత్వం ఉన్నది వాళ్ళకి అని. వాళ్ళు అర్థం చేసుకోవడానికి టు బిగిన్ విత్ వాళ్ళు స్పిరిట్స్ అని అడగడంలో ఒక రకమైన గుడ్ నేచర్డ్ స్పిరిట్స్ అని అడగలేవాడు. ఏదో ఎగిరి అటు ఇటు ఎగురుతున్న ఒక రకమైన ఫాల్స్ స్పిరిట్స్ అని అతను చెప్పడంలో దాని అర్థం. ఆర్ సమ్ అదర్ కైండ్ ఆఫ్ సూపర్ న్యాచురల్ థింగ్స్. ఎందుకంటే రెండో సమ్ అదర్ కైండ్ ఆఫ్ సూపర్ న్యాచురల్ థింగ్స్ అంటే మొదటి స్పిరిట్ కూడా నాట్ న్యాచురల్, రెండోది సూపర్ న్యాచురల్ బీయింగ్స్ అంటే మనం మామూలుగా చూస్తున్న మనుషులు కాకుండా ఇంకో రకమైన మనుషులు ఎక్కడన్నా ఉన్నారా, అసలు ఏమీ కాదా, మిత్సా అని అడిగారు కదా. దానికి దే ఆర్ నీదర్, అవి ఏమీ కాదు. బట్ ఇఫ్ యు లిసన్ టు వాట్ పీపుల్ సే, యూ విల్ నెవర్ హ్యావ్ ఎ ట్రూ కన్సెప్షన్ ఆఫ్ దెమ్. వాళ్ళు నిజంగా ఎవరు అనేది మీకు అర్థం కాదు ఇతరుల మాటలు వింటే. ఇన్ ద ఫస్ట్ ప్లేస్ దే ఆర్ లివింగ్ మెన్, born as we are born and doomed to die like every other mortal. పుట్టిన ప్రతివాడు ఎలా అయితే మరణిస్తాడో అలా మరణించేవాళ్ళు అలాగే మనలాగే జన్మించిన వాళ్ళు మహాత్ములు అని చెప్పింది. చాలామంది ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి చెబుతున్నా, చాలామంది ఇంటర్నెట్లో ఈ బొమ్మలన్నీ చూశారు. అలాగే కొన్ని సొసైటీస్లో ఈ బొమ్మలన్నీ ఓపెన్గా పెట్టేస్తారు. ఓపెన్గా పెట్టేసి ఈ బొమ్మలన్నీ
దాన్ని అడ్రస్ చేస్తూ ప్రేయర్ చేస్తారు. వరల్డ్ టీచర్ ట్రస్ట్లో ఈ బొమ్మలన్నీ ఓపెన్గా పెట్టేస్తారు. వాళ్ళ ప్రేయర్ హాల్లో అందరి సభ్యులకి ఈ బొమ్మలన్నీ కనిపిస్తాయి. కొంతమందికి ఇప్పుడు టీఎస్లో చాలా మందికి వీళ్ళు ఎలా ఉంటారో చాలా మందికి తెలియదు, బట్ మాస్టర్స్ ఉన్నారని తెలుసు. ఏ రూపంలో ఉంటారో తెలియదు. ఒకవేళ కొంతమంది ఎవరైతే ఆంతరంగిక శాఖలో ఉన్నారో వాళ్ళకి తెలుసు అనుకుంటున్నారు రూపాలు. ఆ రూపాలు కూడా వాళ్ళ నిజమైన రూపాలు కాదు. వాళ్ళని ఇలా ఉంటారేమో అని ఊహించి రాసిన రూపాలు, లేకపోతే ఊహించి వేసిన రూపాలు అని. కాబట్టి ఒక రూపంలోనే ఉంటారని లేదు, ఒకే పద్ధతిలో ఉంటారని లేదు. ఇవాళ ఇక్కడ ఉండొచ్చు, రేపు టిబెట్లో ఉండొచ్చు, మూడోసారి ఇంకో చోట ఉండొచ్చు. ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి వెళ్తారు వాళ్ళు. కాబట్టి వాళ్ళని ఇదమిత్తంగా ఈ రూపంలోనే ఉన్నారు. వాళ్ళ ఇళ్ళు కూడా ప్రస్తుతం ఎప్పుడో లిబిటర్ గారు రాసినట్టు అదే రీతిలో ఉన్నాయనుకోవడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే చాలా మార్పులు చేస్తుండొచ్చు వాళ్ళు కూడా. కాబట్టి మనం ఎలా అయితే ఇళ్ళు మార్చుకుంటున్నామో, లేకపోతే గదిలో ఉండే ఫర్నిచర్ మార్చుకుంటున్నామో, అలా వాళ్ళు కూడా చాలా మార్పులు చేసుకున్నారు. అయితే ఇది చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, ఏదైతే రూపాలు కనిపిస్తున్నాయో, జుట్టు ఎక్కువగా ఉండి, గోల్డెన్ రంగులో జుట్టు ఉండి, పెద్ద పెద్ద గౌన్లు వేసుకొని ఇలాగే ఉంటారేమో అని అనుకుంటారు చాలా మంది. యాక్చువల్గా ఆ కాన్షియస్నెస్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ చేతనత్వం దగ్గరికి మనం ప్రయాణం చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళు ఎలా కనపడతారో మనకు తెలియదు, ఏ రూపంలో వస్తారో తెలియదు. కాబట్టి ఇవన్నీ మనం అతి జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు. ఈ రూపంలోనే ఉంటారు అనడానికి వీలు లేదు. కనిపించే ఇంటర్నెట్లో కనిపించే బొమ్మలు కూడా ఎవరో ఊహించి వేసిన బొమ్మలు. కాబట్టి దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు. వాళ్ళ కాన్షియస్నెస్కి, వాళ్ళ చేతనత్వానికి దానికి ప్రామినెన్స్ ఇవ్వాలి. అది ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళదాం. ఎస్, బట్ ఇట్ ఈస్ రూమర్డ్ దట్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ 1,000 years old. ఈస్ దిస్ ట్రూ? Yes, but it is rumored that some of them are 1,000 years old. Is this true? కొంతమంది 1000 సంవత్సరాల వయస్సు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అంటున్నారు కదా, ఇది నిజమా అని అడుగుతున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్. బట్ ఈస్ రూమర్డ్, రూమరే అది, వీళ్ళు సత్యమని చెప్పట్లే, ప్రచారంలో ఉంది. అలా ఒకళ్ళు ఇంకోళ్ళకి చెబుతుంటే విన్నాము. ఇట్స్ రూమర్. 1000 ఏళ్ళు ఉంటుంది కదా వాళ్ళ వయస్సు, నిజమా అని అడుగుతున్నాడు. థియాస్ఫిస్ ఇస్ ఆన్సరింగ్, యాజ్ ట్రూ యాజ్ ద మిరాక్యులస్ గ్రోత్ ఆఫ్ హెయిర్ ఆన్ ద హెడ్ ఆఫ్ మెరిడిత్ షగపాత్. ఇదేదో ఒక కథ, మెరిడిత్ షగపాత్ అనే కథ. దాంట్లో యాజ్ ట్రూ యాజ్ ద మిరాక్యులస్ గ్రోత్ ఆఫ్ హెయిర్ ఆన్ ద హెడ్ ఆఫ్ మెరిడిత్ షగపాత్. ఈ కథ ఏమిటో నాకు తెలియదు, ఇమీడియట్గా నాకు I will not be able to talk about it. Maybe tomorrow if I talk to someone, maybe they'll be able to tell me and then I can relate it to you. As true as the miraculous growth of hair on the head of Meredith Shagapath. Is a character, Shagapath అనే క్యారెక్టర్. అతని నెత్తిన మొలిచిన హెయిర్ ఎంత నిజమో ఇది కూడా అంత నిజము. The more we try to set people right, the more absurd do the inventions become. The more we try to set people right, the more absurd do the inventions become. ఎంతమందిని మనం సరిగ్గా ఆలోచించిన వాళ్ళని సరిగ్గా ఆలోచించే ప్రయత్నం చేస్తామో, ద మోర్ వీ ట్రై టు సెట్ పీపుల్ రైట్, ఎంతమందిని సరైన మార్గంలో ఆలోచించేట్టు చేస్తామో, ద మోర్ అబ్సర్డ్ డూ ది ఇన్వెన్షన్స్ బికమ్. మోర్ అబ్సర్డ్ అంటే ఇంకా అనూహ్యమైన అబ్సర్డ్గా ఉన్న ఇన్వెన్షన్స్తో ఇది కరెక్ట్, ఇది నిజము, అది నిజము, ఇది నిజం అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే రూమర్స్ అని చెప్పాడు కాబట్టి ఎంతమందిని మనం సెటరైట్ చేసినా కూడా ఇంకా అనూహ్యంగా నమ్మలేని విధంగా మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉంటారు. అబ్సర్డ్గా ది ఇన్వెన్షన్స్ బికమ్. మనం మన మనసుతో క్రియేట్ చేసే విషయాలు చాలా పెరుగుతాయని చెబుతోంది. ఐ హావ్ హర్డ్ మెథుసిలియా being 969 years old, but not being forced to believe in it, have laughed at the statement, for which I was forthwith regarded by many as a blasphemous heretic. I have heard of Methusela. Methusela అనే ఒక బుద్ధిస్ట్
క్యారెక్టర్ అనమాట. ఐ హర్డ్ ఆఫ్ మెతుశీలా బీయింగ్ 969 years old. నేను విన్నాను మెతుశీలా అనే అతనికి 969 సంవత్సరాలు ఆయన వయస్సు అని. బట్ నాట్ బీయింగ్ ఫోర్స్ టు బిలీవ్ ఇన్ ఇట్. నన్ను ఎవరు ఫోర్స్ చేయలేదు అది నిజంగా ఒప్పుకోమని. దాన్ని నేను అంత గొప్పగా నమ్మలేదు. హ్యావ్ లాఫ్డ్ ఇట్ ద స్టేట్మెంట్. కాబట్టి ఆ స్టేట్మెంట్ 969 సంవత్సరాలుగా ఉన్నాడు అనే స్టేట్మెంట్ నేను నమ్మక నవ్వి వదిలేశా. ఫర్ విచ్ ఐ వాజ్ forthwith రిగార్డెడ్ బై మెనీ యాజ్ ఎ బ్లాస్ఫెమస్ హెరిటిక్. తప్పులు చేసిన ఒక సన్యాసిలాగా నన్ను అందరూ పరిగణించారు అలా ఒప్పుకోకపోయినందువల్ల. అంటే ఎవరికి సత్యమో అది సత్యము. ఇప్పుడు ఈవిడికి నమ్మలేదు కాబట్టి ఈవిడ్ని బ్లాస్ఫిమస్ అంటే చాలా గొప్ప తప్పు చేసిన వాడు అనమాట. బ్లాస్ఫిమస్ నాట్ ఆర్డినరీ మిస్టేక్ కాదు, మిస్టేక్ కన్నా వందింతలు. బ్లాస్ఫెమీ అంటే చాలా తప్పు, మనం వర్ణించలేని తప్పు చేసిన వాడిగా ఈవిడ్ని పరిగణించారు అని. బ్లాస్ఫెమీ అంటే చాలా అన్యాయం చేసి చాలా తప్పు చేసిన వాడిగా అలా నన్ను గుర్తించారు. ఇది దాని గురించి చెబుతోంది, ఆ మహాత్ముల గురించి చెబుతున్నప్పుడు. ఎస్, బట్ ఇట్ ఈస్ రూమర్డ్ దట్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ 1000 years old. ఈస్ దిస్ ట్రూ? As true as miraculous growth of hair on the head of Meredith Shagapat. మెరిడిత్ షాగపత్, అది ఆ కథ. షాగపత్ అనే అతని జుట్టు ఎలా పెరిగిందో అతని తల మీద, అలాగా అంటోంది. ద మోర్ వీ ట్రై టు సెట్ పీపుల్ రైట్, ద మోర్ అబ్జర్డ్ డు ద ఇన్వెన్షన్స్ బికమ్. సో ఎంతైతే మనం సరి చేయడానికి ట్రై చేస్తామో అంత వక్రంగా మళ్ళీ వాళ్ళు కొత్త కొత్త మాటలని సృష్టిస్తారు, కొత్త కొత్త విషయాల్ని సృష్టిస్తారు. ఐ హావ్ హర్డ్ ఆఫ్ మెతుశీలా బీయింగ్ 969 years old. నాకు అలా చెప్పారు ఎవరో, మెతుశీలా అనే అతనికి 969 సంవత్సరాల వయస్సు అని. బట్ నాట్ బీయింగ్ ఫోర్స్ టు బిలీవ్, నన్ను ఎవరు ఇది ఒప్పుకోవాల్సిందే అని ఎవరు నన్ను ఫోర్స్ చేయలేదు కాబట్టి, బలవంతం చేయలేదు కాబట్టి నేను నవ్వు వదిలేశాను. అలా నవ్వు వదిలేసినందుకు నన్ను ఘోరమైన తప్పు చేసిన ఒక సన్యాసిగా చూశారు నన్ను అని చెబుతోంది. ఒక ఊరు నుంచి ఇంకో ఊరు తిరుగుతూ ఉండేది కదా, టిబెట్లో జరిగిన విషయం ఏంటాలి ఇది. ఒక ఊరు నుంచి ఇంకో ఊరు, ఈజిప్టు, ఫ్రాన్సు, లండను, అమెరికా, ఊరికే తిరుగుతూ ఉండేది. ఈజిప్టు, అసలు కొంతమందికి ఈ విషయం కూడా తెలపాలి. ఈ సొసైటీ న్యూయార్క్ లో పెట్టింది కదా, కేరోలో స్టార్ట్ చేద్దాం. కైరో అంటారు ఈజిప్ట్ క్యాపిటల్, అక్కడ స్టార్ట్ చేద్దామని ట్రై చేసింది ముందర. అక్కడ పరిస్థితులు సరిగ్గా లేక అక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ తన టీచర్ వెళ్ళిపోమంటే న్యూయార్క్ వెళ్ళిపోయింది. కైరోలో కూడా CAIRO అంటారు కదా, ఈజిప్ట్ క్యాపిటల్, అక్కడ కూడా ఈ సమాజాన్ని స్థాపిద్దామని అనుకుంది. కాబట్టి అన్ని చోట్లకి తిరిగింది ఆవిడ. సత్యం ఎక్కడ దొరుకుతుందా, సరి అయిన టీచర్స్ ఎక్కడ దొరుకుతారా అని ఆవిడ తీవ్ర ప్రయత్నం చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ చదువుదాం. ఎంక్వైరీ ఈజ్ ఆస్కింగ్, సీరియస్లీ దో do they outlive the ordinary age of men? Seriously, though, do they outlive the ordinary age of men? మామూలు మనిషి కన్నా వారి వయస్సు ఎంతైతే జీవిస్తారో అంతకన్నా ఎక్కువ వాళ్ళు జీవిస్తారా? కొద్ది సీరియస్ గానే చెప్పండి, ఈ తమాషా కథలని చెప్పకుండా నిజంగానే చెప్పండి, సీరియస్ గానే చెప్పండి. డూ దే అవుట్లివ్ ద ఆర్డినరీ ఏజ్ ఆఫ్ మ్యాన్? మనం మామూలుగా ఎన్నాళ్ళు అయితే ఉంటామో, జీవిస్తూ ఉంటాము, నివసించడం కాదు, ఎన్నాళ్ళు జీవిస్తూ ఉంటామో మనకన్నా ఎక్కువ కాలం వాళ్ళు జీవిస్తారా చెప్పండి. అప్పుడు థియోసఫిస్ట్ ఈజ్ ఆన్సరింగ్, వాట్ డూ యూ కాల్ ది ఆర్డినరీ ఏజ్? వాట్ డూ యూ కాల్ ద ఆర్డినరీ ఏజ్? నువ్వు ఆర్డినరీ ఏజ్ అన్నావు కదా, ఎంత అని నీ ఊహలో ఎంత? వాట్ డూ యూ కాల్ ద ఆర్డినరీ ఏజ్? సామాన్యంగా ఒక మనిషి జీవించే ఉండే వయస్సు అన్నావు కదా, ఎంత అది అని అడుగుతుంది. మళ్ళీ క్వశ్చన్ వేస్తోంది. ఐ రిమెంబర్ రీడింగ్ ఇన్ ద ల్యాండ్సెట్ ఆఫ్ ద మెక్సికన్ హూ వాజ్ ఆల్మోస్ట్ 190 years old. మెక్సికన్, ఐ రిమెంబర్ రీడింగ్ ఇన్ ద ల్యాండ్సెట్, ఒక పత్రిక, మెక్సికన్ లో 197 జీవించిన ఆయన ఉన్నాడు అని. కాబట్టి మీ ప్రకారము ఆర్డినరీ ఏజ్ అంటే ఏమిటి? బట్ ఐ హ్యావ్ నెవర్ హర్డ్ ఆఫ్ మార్టల్ మ్యాన్, layman or adept who could live even half the years allotted to Methuselah.
ఇందాక మెతుశీల గురించి 969 ఏళ్ళు జీవించారు అని నాకు చెప్తే నేను నమ్మలేదని చెప్పిందే, అది మళ్ళీ చెబుతోంది. బట్ ఐ హ్యావ్ నెవర్ హర్డ్ ఆఫ్ ఎ మార్టల్ మ్యాన్, మరణము తప్పకుండా రాసి పెట్టి ఉన్న మనిషి 969 ఏళ్ళు జీవించినట్టుగా నాకు ఎక్కడ దాఖలాలు లేవు. అలాగే లే మ్యాన్, మామూలు సాధారణ మనిషి. అలాగే యాడప్ట్ కూడా. యాడప్ట్ అంటే ఈ మహాత్ములు. స్కిల్ఫుల్ అని, యాడప్ట్ అంటే స్కిల్ఫుల్. స్కిల్ఫుల్ ఇన్ వాట్? స్కిల్ఫుల్ లీడింగ్ ది రైట్ కైండ్ ఆఫ్ లైఫ్. అది అందుకని యాడప్ట్స్ అని పిలుస్తాం మనం. I have never heard of mortal man, layman or adept who could live even half the years allotted to Methuselah. మెతుశీలకు ఎంత కాలం ఇవ్వబడిందో 969 ఏళ్ళు అంటున్నారు. దాంట్లో సగం కూడా మామూలు వారు కానీ, ఎవరైతే మరణం తప్పకుండా సంభవిస్తుంది అలాంటి మనిషి కానీ, సాధారణ మనిషి కానీ, అలాగే ఈ మహాత్ములు కానీ దాంట్లో సగం కూడా ఉన్నట్టుగా జీవించినట్టుగా నాకు తెలియదు. బట్ ఐ హ్యావ్ నెవర్ హర్డ్ ఆఫ్ మార్టల్ మ్యాన్, layman or adept who could live even half the years allotted to Methuselah. Some adepts do exceed by a good deal. అలా చెప్పి వెంటనే ఏముంటుందంటే, some adepts do exceed by a good deal what you would call the ordinary age. కొంతమంది adepts ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మహాత్ములు ఉన్నారో, నువ్వు ఆర్డినరీ ఏజ్ ఏదో అన్నావు కదా, దాన్ని అధిగమించి జీవించే వాళ్ళు ఉన్నారు. Some adepts do exceed by a good deal what you would call the ordinary age. There is nothing miraculous in it. దాంట్లో పెద్ద మిరకిల్ ఏం లేదు, అద్భుతం ఏం లేదు. There is nothing miraculous in it. And very few of them care to live very long. వాళ్ళకి ఎవరికి ఎప్పటికీ జీవించి ఉండాలని ఒక తపన లేదు, జీవించి ఉండాలని ఒక కోరిక లేదు. అది మిరకిలు కాదు. ఎందుకు ఉంచబడ్డారు వాళ్ళు? ఎస్, లోక కళ్యాణార్థం, అందరికి మంచి చేయడం కోసం, ప్రపంచానందరిని గైడ్ చేయడం కోసం, అందుకు ఏర్పడిన ఒక సంఘం అది. కాబట్టి దాంట్లో ఉన్నవాళ్ళు ఉంటారు. సీరియస్లీ దో డూ దే అవుట్లివ్ ది ఆర్డినరీ ఏజ్ ఆఫ్ మెన్. సాధారణ జీవితకాలం జీవించే మనుషుల కన్నా ఎక్కువ జీవిస్తారా? చాలా సీరియస్గా అడుగుతున్నా అని చెప్పండి. అంటే వాట్ డూ యూ కాల్ ది ఆర్డినరీ ఏజ్? మీరు మామూలుగా సాధారణంగా ఒకడు ఎన్నాళ్ళు జీవిస్తారని మీరు అనుకుంటున్నారు అని మళ్ళీ క్వశ్చన్ వేసింది. ఐ రిమెంబర్ రీడింగ్ ఇన్ ద ల్యాన్సెట్ ఆఫ్ ఎ మెక్సికన్ హూ వాజ్ ఆల్మోస్ట్ 190 years old. ఒక మ్యాగజైన్లో చదివాను, ఒక మెక్సికన్ ఉండేవాడు 190 ఏళ్ల దాకా జీవించాడు అని. బట్ ఐ హ్యావ్ నెవర్ హర్డ్ ఆఫ్ మార్టల్ మ్యాన్, లే మ్యాన్ ఆర్ యాడప్ట్ హూ కుడ్ లివ్ ఈవెన్ హాఫ్ ది ఇయర్స్ అలాటెడ్ టు మెతుశీలా. మెతుశీలాను పోయిన క్వశ్చన్లో 969 ఏళ్ళు జీవిస్తూ ఉన్నాడు అని అన్నారు కదా, అతనిలో సగం కూడా జీవించిన యాడప్ట్ కానీ, మాస్టర్ కానీ, లేకపోతే సాధారణ మనిషి కానీ, లేకపోతే తప్పకుండా చనిపోయే మనిషి కానీ అన్నాళ్ళు సగమన్నా జీవించిన వాళ్ళని నేను ఎప్పుడు వినలేదు ఆర్ నా దృష్టికి రాలేదు అని. సమ్ యాడప్ట్స్ డూ ఎక్సీడ్ బై గుడ్ డీల్ వాట్ యూ వుడ్ కాల్ ది ఆర్డినరీ ఏజ్. మీరు సాధారణంగా ఒక మనిషి జీవించే వయస్సు ఏదో ఉందో, ఎన్నేళ్ళు ఉంటాడు అని ఒక తీర్మానం ఉందో, దాన్ని అధిగమించే వాళ్ళు చాలా అడప్ట్స్ ఉన్నారు, చాలా మహాత్ములు ఉన్నారు. దేర్ ఇస్ నథింగ్ మిరాక్యులస్ ఇన్ ఇట్. దీంట్లో పెద్దగా ఆశ్చర్యపడాల్సింది, అద్భుతమైంది ఏమీ లేదు. వెరీ ఫ్యూ ఆఫ్ దెమ్ కేర్ టు లివ్ వెరీ లాంగ్. అంటే కొంతమంది కూడా చాలా ఏళ్ళు జీవించాలి అని వాళ్ళు అనుకోవటం లేదు, చాలా ఏళ్ళు జీవించాలని వాళ్ళు అనుకోవటం లేదు.